మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మే నెల ఈ 3వ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం కొద్ది మాటలు మనం విన్నాం. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట బ్రతికించే మాట, దిద్దే మాట, సరిచేసే మాట, కుటుంబాలను కట్టే మాట. గడిచిన వారు ఒక మాట విన్నాం, ఒకసారి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అందరూ కూడా జాగ్రత్తగా కూర్చోండి. అలాగే దేవుని మాటలు వినండి కొంచెం సేపు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి అబ్రహాముగా పిలువబడల, అబ్రాము అనే పేరుతో ఉన్నాడు. తండ్రి ఇంటి నుంచి వచ్చాడు, తన ఊరు విడిచి వచ్చాడు, తన ప్రాంతాన్ని విడిచి వచ్చాడు, తన బంధువులను విడిచి వచ్చాడు, తన గ్రామాన్ని విడిచి వచ్చాడు, తన వృత్తిని విడిచి వచ్చాడు. అలాంటి వ్యక్తితో 99 ఏళ్ళు వచ్చినప్పుడు 75వ సంవత్సరంలో ప్రభు పిలిస్తే వచ్చాడు. అప్పుడు అన్నాడు, అబ్రామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, అబ్రామా నేను నిన్ను దీవిస్తా, అబ్రామా నేను నిన్ను వృద్ధి చేస్తా అని చెప్పాడు. సరే, దేవుడేదో చెప్పాడు కదా, నెరవేరుస్తాడు, దేవుడేదో చెప్పాడు కదా, జరుగుతుందిలే అనుకొని బయలుదేరి వచ్చాడు. వచ్చినటువంటి అబ్రాము 24 సంవత్సరాలు అయిపోయింది. ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం డబ్బులో, ఆ గొర్రెల్లో, మేకల్లో, సంపదలో కనబడుతుంది, కానీ కడుపును పుట్టిన బిడ్డల్లో కనబడట్లా. కడుపును పిల్లలు పుడతారనే ఆశ కోల్పోయారు. 99 ఏళ్ళు వచ్చేసాయి. ఇక పిల్లలు పుడతారనే నమ్మకం లేదు. వయసు విడిగిపోయింది, చర్మం ముడతలు పడిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. రోజు రోజుకి ఇక వాళ్ళకి ఆ గర్భఫలం కలుగుతుందన్న ఆశే చచ్చిపోయిన పరిస్థితులు వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చి పిలిచి మాట్లాడతాడు. అబ్రామా, అబ్రామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గట్టిగా ఆమెన్ చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు చేయని కార్యాలంటూ ఏమి ఉండవు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో నూతన క్రియ ప్రారంభించబడునుగాక. ఆయన చాచిన బాహు మీ కొరకు ఈ రోజు నుంచి సర్వశక్తి కలిగిన దేవుని బాహు మీ కొరకు చాపబడునుగాక. గడిచిన వారం వింటూ వచ్చాం కదా, అబ్రాహాము జీవితంలో చేసిన కార్యాలు వింటూ వచ్చాం. అలాగే ఆయన చేసిన కార్యాలు శత్రువులు చుట్టుముట్టిపోయారు, అన్ని దారులు మూసుకుపోయాయి. పర్వతమంతా సిరియనుల సైన్యం, పర్వతమంతా సిరియనుల గుర్రాలు, పర్వతమంతా సిరియనుల రథాలతో నిండిపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నారు, ఇక అయిపోయింది మన పరిస్థితి, ఇక అయిపోయింది మన జీవితం, ఇక అయిపోయింది మన బ్రతుకు అనుకొని వాళ్ళు సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నట్టుగా మాట్లాడాడు. బయటకు వచ్చి అంటాడు, అయ్యో ఏలినవాడా మనం ఏం చేస్తాం, అయ్యో ఏలినవాడా మన వల్ల ఏమవుతుంది అని పనివాడు పెందరగడ లేచి బయటకు వచ్చి సిరియన్ల సైన్యాన్ని చూసి కేకలు వేస్తుంటే, సర్వశక్తి కలిగిన దేవుడు ఆ పనివాని కండ్లు తెరిచిన తర్వాత అప్పటి వరకు చూశాడు సిరియన్ల సైన్యం, అప్పటి వరకు చూశాడు సిరియన్ల రథాలు, అప్పటి వరకు చూశాడు సిరియన్ల గుర్రాలు. కానీ ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో దేవుని దూతల సైన్యం, దేవుని దూతల అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడ్డాయి. ఈ రోజున మనం అనుకుంటాం చుట్టూ ఉన్న సమస్యలు చూసి అయిపోయింది నా బ్రతుకు, చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి మనం అనుకుంటాం ఇక అయిపోయింది నా జీవితం. ఏం కంగారు పడొద్దు, ప్రభు మీ కన్నులు తెరవబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. మీరు దేవుని అగ్ని రథాలను, దేవుని అగ్ని గుర్రాలను, దేవుని సైన్యాన్ని చూడగలిగిన నేత్రాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఎప్పటి వరకు సమస్యలను చూస్తున్నాం, ఎప్పటి వరకు బాధలను చూస్తున్నాం,
ఇప్పటి వరకు బలహీనతలను చూస్తున్నాం, ఇప్పటి వరకు ఇరుకు ఇబ్బందులు ఆటు పోటులు చూస్తున్నాం. కానీ ఈ రోజు నుంచి ప్రభువు చేసే కార్యాలు మీ కన్నులతో చూసేటట్లు మీ నేత్రాలు తెరవబడును గాక. మీ కన్నులు ప్రభు కార్యాలను చూసి మీరు స్వరమెత్తి ఆయన స్తుతించేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించును గాక. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసిన కార్యాలు ఎన్నని మనం వివరించగలం, ఎన్నని మనం చెప్పగలం. ఎలీషా ప్రవక్త అంటాడు, వీళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నావు, వీళ్ళని చూసి ఎందుకు కంగారు పడుతున్నావు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులు. ఆమెను చెప్పండి. ఈ రోజున నీ పక్షాన నా పక్షాన ఎవ్వరు లేరు అనుకుని కృంగిపోతున్నాంగా. ప్రతిరోజు నిరాశలతోనే బ్రతుకుతున్నాం, ప్రతిరోజు సమస్యలతోనే కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాం. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పక్షాన ఉన్నవాళ్ళు, మన పక్షాన ఉన్నవాళ్ళు, లోకములో ఉన్నవానికంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఈ రోజు నుంచి నీ పక్షాన ఉంటున్నాడు. జయము నీకు కలుగును గాక, జయము నీకు కలగడం ప్రారంభించబడును గాక. ఎంతవరకు ఎక్కడ కృంగిపోయినా, ఎక్కడ తలడిల్లిపోయినా, ఎక్కడ నీరసిల్లిపోయినా, ఎక్కడ అవమానపరచబడినా, ఇదిగో ఈ రోజు నుంచి వాగ్దానం మీద మీరు చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సమస్తం నీ కొరకు చేస్తా. శత్రువుల సైన్యాన్ని చూడొద్దు, శత్రువుల గుర్రాలను చూడొద్దు. ఈ రోజున శత్రు గుర్రాలు, శత్రు సైన్యాలు ఎక్కడున్నాయి మీరు ఆలోచించండి. ఏమండి, ఇప్పుడు గుర్రాలు ఎక్కడ తిరుగుతున్నాయండి, గుర్ర బండ్లు ఎక్కడ కనపడుతున్నాయండి, ఎద్దుల బళ్ళే కనపడట్లేదు, గుర్రాల బళ్ళు ఎక్కడ కనపడదు అనుకుంటారేమో. ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది కదా. ఒకప్పుడు ఒక గుర్రం లేదా ఒక ఎద్దుతో 3 చక్రాల బండి చేసేవాళ్ళు. ఇప్పుడు మోటార్ సైకిల్తోనే 3 చక్రాల బండి చేసి అదే ఆటో రిక్షాలకు తయారు చేయట్లా. అంత మారిపోయింది టెక్నాలజీ. మీరు గమనించండి, ఈ రోజు నుంచి మీరు ఈ లోకంలో ఉన్న గుర్రాలు, ఈ లోకంలో ఉన్నటువంటి రథాలు, ఈ లోకంలో ఉన్నటువంటి సైన్యం గురించి నేను చెప్పట్లేదు. మీరు ఈ రోజు నుంచి పరలోక సైన్యాన్ని చూడగలిగిన వారికి మీరు మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి గుర్రాలు మాకు కనపడట్లేదండి అని అంటారు కొందరు అంటారు, అయ్యా గుర్రాలు ఎక్కడ ఉన్నాయి అంటారు. సమస్యలు ప్రతిరోజు గుర్రాల్లా కనబడట్లేదా? ప్రతిరోజు ఈరోజు కొంచెం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటే అనారోగ్యం వచ్చి ఐగుప్తు రథంలాగా నీ ఎదురుకు వచ్చి నిలబడట్లేదా? ఆర్థిక ఇబ్బందులు వచ్చి నీ ఎదుట సిరియన్ల సైన్యంలాగా చుట్టుముట్టట్లేదా? నెమ్మది లేకుండా కలవరబెడుతూ, ఆరోగ్యం లేకుండా అనారోగ్యం కలుగజేస్తూ, ప్రతిరోజు ఈరోజు సుఖంగా ఉన్నాం, ఈరోజు నెమ్మదిగా ఉన్నాం అనుకున్న రోజు లేకుండా కలవరబెట్టేటువంటి సిరియన్ల సైన్యం వెంటాడట్లేదా? ఈ రోజున ఆ సిరియన్ల సైన్యాన్ని చూసి కలవరపడిపోయి ఎంతవరకు ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజు నుంచి పరలోక సైన్యాన్ని చూసేవారిగా మార్చబడుదురుగాక. పరలోక సైన్యాన్ని చూడగలిగే నేత్రాలు మీకు దేవుడు దయచేయునుగాక. ఈ రోజున కొద్ది మాటలు కొద్దిసేపు విందాం. ఆ మాట ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తే, గిద్యోను అనుకుంటున్నాడు నా పని అయిపోయింది, ఏలినవాడా మనం ఏం చేస్తాం అని పనివాడు ఎలీషా దగ్గర అన్నాడు. పరాక్రమశాలి అని దేవుడు పిలుస్తుంటే అక్కడికి వచ్చిన దూతతో గిద్యోను ఏం మాట్లాడారో తెలుసా? అయ్యా, మేమే పరాక్రమశాలులం అయితే మాకు ఈ బాధలు ఎందుకు, మేమే పరాక్రమశాలులం అయితే మాకు ఈ కష్టాలు ఎందుకు, మేమే పరాక్రమశాలులం అయితే ఇదిగో వాళ్ళతో మాకు ఈ సమస్య దేనికి, మేమే పరాక్రమశాలులం అయితే మాకు ఇబ్బందులు దేనికి, కష్టపడుతున్నాం వచ్చి వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు, సంపాదిస్తున్నాం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు, ఇదిగో ఏదో ఒక కొంచెం 4 గింజలు పోగు చేసుకున్నా నా పిల్లలకి పెట్టుకుందాం అని అనుకునే లోపే శత్రువు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా అని గిద్యోను తన గోడంతా వెళ్ళబుచ్చుకుంటున్నాడు దూతతో. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు ఎన్నిసార్లు మీరు దేవునితో మీ సమస్యను వెళ్ళబుచ్చారు? ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు? సమస్యలు వచ్చినాయండి దేవుడు తీరుస్తాడా, సమస్యలు ఉన్నాయిలేండి దేవుడు వల్ల అవుతుందా, ఎన్నోసార్లు నేను అడిగాను కదా నాకు ఏ ఒక్క కార్యం జరగలా, ఇదేం జరుగుతుంది అనుకొని మన నోటితో మనమే జరగదు 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 జరగదని పలుకుతుంటే ప్రభు కూడా ఏమంటాడు తెలుసా? సరే జరగదులే అని అనుకుంటాడు. మనం విశ్వసించాలి, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన వాడు, సర్వ సృష్టిని సృజించిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నీవు విశ్వసించగలిగితే, నేను విశ్వసించగలిగితే ఈ రోజున మనం తలదించుకొని ఉండొచ్చు, ఈ రోజున మనం అడుగు ముందుకు వెళ్ళిన స్థితిలో ఉండొచ్చు, ఈ రోజున మనకు అన్ని అపజయాలే చుట్టూ సమస్యలే ఉండొచ్చు. కానీ నీ నోటితో నువ్వు పలుకుతున్నావు చూసావా, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడని,
నీ నోటి మాట పలుకుతుండగానే, ఆ మాటలో ఉన్న ధ్వని బయలుదేరుతూ ఉండగానే నీ సమస్య తల్ల క్రిందులుగా మార్చబడును గాక. ఏ సమస్యతో ఉన్నా సరే ఒక్క క్షణం మీరు ప్రతిరోజు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ సమస్య నా దేవుని ముందు ఎంత అండి? నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ముందు ఈ సమస్య ఎంత? ఆయన ముందు ఈ సమస్య ఏ పాటిది? ఆయన ముందు ఈ సమస్య ఎలాంటిది అని మనం అనుకోకుండా మనం ఏమంటాం తెలుసా? అమ్మో సమస్య వచ్చేసింది, కష్టం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయినా, గడిచిన వారంలో మనం విన్న వాక్యంలోనే అయ్యో ఏలినవాడా మనం ఏం చేస్తాం అన్నాడు పనుడు. వచ్చి సమస్యను చూశాడు, వచ్చి మనం ఏం చేస్తాం అన్నాడు. మనం కాదురా పిచ్చోడా, ఇదిగో నీవు కన్నులు మూయబడి ఉన్నాయి, నీ కన్నులు తెరిచి చూడు, మన పక్షాన్ని ఎవరున్నారో కనబడుతుంది. ఎంతసేపు మనమేం చేస్తాం ఇదే పాట దేనికి? కన్నులు తెరు, దేవుని అగ్ని రథాల అగ్ని గుర్రాలను చూడు. ప్రతిరోజు ప్రతి క్షణం పరాక్రమశాలిగా మీరు జీవించేవారిగా మార్చబెడుదురు గాక. మన నోట పరాక్రమశాలి అని దేవుడు పలుకుతున్నా మనమేమంటాం తెలుసా? నేనేం పరాక్రమశాలిలేండి, నేనేం యుద్ధశూరుడినిలేండి, నేనేం బలాఢ్యునిలేండి, నేనేమి ఆరోగ్యవంతుడిలేండి అని మనం మాట్లాడుతుంటాం. ఆయన ఏమంటాడు తెలుసా? నీవు అనారోగ్యంతో ఉన్నావని కాదు, నీవు బలహీనుడివని కాదు, చదువు ఉందా చదువు లేదా, జ్ఞానం ఉందా జ్ఞానం లేదా అని కాదు. నా దేవుని దృష్టిలో మనమందరం పరాక్రమశాలులుగా మార్చబడుదుము గాక. ఆయన నీడగా ఉండడం, ఆయన పక్కన ఉండడం మనం గమనించక భయపడిపోతుంటాం. యోబు గ్రంథం ఆ కర్త అంటాడు కదా ఒక చోట, ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నేను గమనించలేకపోతున్నా. ఆయన నన్ను ఆవరించున్నాడు, నేను చూడలేకపోతున్నా. ఆయన నన్ను చుట్టుకొని ఉన్నాడు, నేను ఆయన్ని హత్తుకోలేకపోతున్నా. ఎన్ని మాటలు అంటాడు యోబు గ్రంథకర్త. గడిచిన దినాన యోబు గ్రంథం చదువుతూ ఉండగా ఎన్నో మాటలు ప్రభు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం సర్వశక్తి కలిగిన దేవుడు చేయని కార్యాలంటూ ఏదీ లేవు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే ఎందుకని కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకని కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం తెలుసా? నేత్రాలు మూయబడినాయి. ఏమంటే మా కళ్ళు తెరవబడి ఉన్నాయి కదండి, చూస్తున్నాం కదా అనుకుంటాం. ఆత్మీయ నేత్రాలు మూయబడిపోతే ఆత్మకార్యాలు ఎలా చూడగలుగుతాం? ఆత్మీయ నేత్రాలు మూయబడిపోతే దేవుడు చేసే కార్యాలు మనం ఎలా రుచి చూడగలుగుతాం? దేవుడి సందులో ప్రతిరోజు కూడా మనం ఒప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? అందరు చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ సర్వ సృష్టిని సృజించిన వాడు, మనము బ్రతకడానికి ఊపిరిచ్చిన వాడు, భూమి మీదకి మన తల వెంట్రుకలు లెక్కబెట్టి ఇన్ని రోజులు బ్రతకమని ఆయుష్ను మూటగట్టి పంపించిన వాడు. ప్రతి దినము కూడా ఈ బ్రతుకు, ఈ ఆయుష్, ఈ జీవితం ఆయన్ను స్తుతించడానికే మనము ఉపయోగించేటట్లు దేవుడు మార్చును గాక. ఎంతవరకు దేవుడిచ్చిన ఆయుష్ను దేవుడి కొరకు ఖర్చు చేస్తున్నావు? ఎంతవరకు దేవుడిచ్చిన ఆరోగ్యం దేవునికి ఖర్చు చేస్తున్నావు? ఎంతవరకు దేవుడిచ్చిన నీ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నావు? ఏమండి నాకు ఖాళీ లేదండి, నాకు అసలు ఏమాత్రం కూడా ఖాళీ లేదండి, కనీసం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ లేదని అనుకుంటాం కదా. రోజుకి 24 గంటలు ఒక్క క్షణం మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. మీరు పుట్టిన నాటి నుంచి, మీరు పుట్టిన రోజు నుంచి, పోనీ మీకు ఊహ వచ్చిన నాటి నుంచి, పోనీ మీరు దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుంచి ఎంతసేపు దేవుని సందులో గడిపారు? ఆలోచించండి. ఎంతసేపు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు? ఆయన నిన్ను నన్ను పరాక్రమశాలిగా చెయ్యాలని కోరుకుంటుంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా మన మధ్య ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటే, మనం ఎంతసేపు మన పనులు, మనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి యాత్ర కోసం పరుగులు తీయటాలు తప్పని నేను అనట్లా. దేవుని కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం, దేవుని కోసం ఎంతసేపు కనిపెడుతున్నాం? సరే, రోజు మందిరానికి రావక్కర్లా, మన ఇంట్లో ఎంతసేపు ప్రార్థన బలిపీఠం కడుతున్నాం, కుటుంబ ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నాం, పిల్లలతో ప్రార్థన ఎంతసేపు చేయిస్తున్నాం, వాక్యం చదివిస్తున్నామా, మనం చదువుతున్నామా, ప్రార్థన మనం చేస్తున్నామా, మన పిల్లలు చేస్తున్నారా, ప్రతిరోజు మన కుటుంబంలో స్తుతించే గుంపుగా మనం ఉంటున్నామా? ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, ప్రతిదానికి సమయం కలదు. దేనికి? పుడటానికి సమయం ఉంది, పెరగడానికి సమయం ఉంది, స్కూల్లో చేరడానికి సమయం ఉంది, క్లాసులు పెరగడానికి సమయం ఉంది, ఉద్యోగాల కోసం వేటాడ
ఉద్యోగం సంపాదించడానికి సమయం ఉంది. ఇక దాని తర్వాత పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత ఇక సంపాదన ఆఖరికి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చనిపోవడానికి కూడా సమయం ఉంది. కానీ అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకి సమయం ఉందా? ఇదిగో ఈరోజు నా ఇంట్లో ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తా, లేదా ఇంతసేపు నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బలిపీఠం కడతా. ఎంతసేపు ప్రార్థించావు, ఎంతసేపు స్తుతించావు, ఎంతసేపు ఆరాధించావు, ఇది కాదు. నీవు కనీసం సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావా? దేవుని సన్నిధి అంటే మందిరంలోకి వచ్చానని నేను చెప్పట్లే. మందిరంలోకి నియామక కూడికలకి అన్నింటికి రావాలి, అది వాస్తవమే. అయితే ప్రతిరోజు మీరు దేవునితో మాట్లాడడానికి సిద్ధపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అబ్రాముతో దేవుడు ఎందుకని వచ్చి నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు తెలుసా? అబ్రాముతో దేవుడు ఒక మాట అంటాడు, అబ్రాహాము నా స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితుడు ఒకరోజు మాట్లాడకపోతే ఉండగలుగుతారా? ఫోన్ చేయలేదేంటి, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో, లేకపోతే ఏమైపోయిందో అని కంగారు పడిపోతుంటారు. ఈ లోకంలో ఉన్న స్నేహితురాలే ఒక్క పూట ఒక్క గంట ఫోన్ చేయడం ఆలస్యమైతే ఏమైపోయారు అనుకుంటామే. మరి దేవునికి నీకు ఆ స్నేహ బంధం ఉందా? దేవునితో స్నేహించడానికి ఇష్టపడుతున్నావా? ప్రతిరోజు నేను నా దేవునితో ఎప్పుడు మాట్లాడాలి, నేను నా దేవునితో ఎలా మాట్లాడాలి, నా దేవుడు నా కొరకు ఏమి సిద్ధపరిచాడు, నా దేవుడు నా కొరకు ఏమి దాచి ఉంచాడు, నా దేవుడు నా కోసం ఏం తీసుకొచ్చాడు అని ఎదురు చూడగలిగినటువంటి గుంపులో మనం ఉండగలుగుతున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. అలా మనం ఉంటే అబ్రహాముతో దేవునికి స్నేహితుడు అయ్యాడు, దేవునితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఆ స్నేహాన్ని బట్టి దేవుడే అబ్రాహాం దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. 17వ అధ్యాయంలో, అబ్రామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను, అయితే నువ్వెలా ఉండాలో తెలుసా? నిందారహితుడిగా ఉండు, నింద లేనివాడిగా, అపరాధం లేనివాడిగా, ఏ రకమైనటువంటి దోషం లేనివాడిగా నీవు జీవించేటట్లుగా నీవు ఉండగలిగితే నీతో నాకు స్నేహం కుదురుతుంది. మనిద్దరం కలిసి ముచ్చటించుకోగలిగినటువంటి ఆ అవకాశాన్ని కలుగుతుంది అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎంతసేపు దేవునితో స్నేహం చేయగలుగుతున్నాం? లోకంతో స్నేహం 24 గంటలు చేస్తాం, లోక స్నేహితులతో ఎంతసేపు అయినా ముచ్చటిస్తాం, కానీ దేవునితో ఎంత సమయం స్నేహం చేయగలుగుతున్నాం? ఎంత సమయం దేవునితో గడపగలుగుతున్నాం? ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచించండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మన మేలు కోరుకుంటాడు, మన పక్షాన ఉండాలనుకుంటాడు. అలా ఉండాలనుకున్న దేవునితో ఎంత సమయం గడపగలుగుతున్నాం? కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. గిద్యోనుతో దేవుడు అంటాడు కదా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని. ఈ రోజున మన ఆత్మీయ పోరాటంలో, మన భయాలకు, మన ఆత్మీయ పోరాటంలో, మన కలవరాలకు కారణం సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అని విశ్వసించలేకపోవటం, ఆయనతో సహవాసం చేయలేకపోవటం, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడలేకపోవటం. మోషే ముఖాముఖిగా మాట్లాడాడండి. యోసేపు తన దారిని తను వెళుతూ ఒక చోట తలగడగా ఒక రాయిని పెట్టుకొని పడుకున్న స్థలంలో దేవుని దూతలు దిగి రావటం, ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడటం, ఆ నిచ్చెన మీదకి దిగుతున్న దేవదూతలు, ఎక్కుతున్న దేవదూతలు కళను చూస్తున్నాడు. ఏ రోజైనా ఈ కళన్న వచ్చిందా? ఎంతసేపు భయం కలిగించే కళలు, ఎవరికో ఏదో అయిపోయిందన్న కళలు, ఏదో జరుగుతుందన్న కళలు, ఈ కళలతోనే మనం నడిపించబడుతున్నాం. ఈరోజు ఒక్క క్షణం మీరు ఆలోచించండి, ఒక్క క్షణం వినండి. మీ జీవితాల్లో దేవుని దర్శనాలు చూడగలిగిన వారికి మీరు మార్చబడాలి. చెప్పండి గట్టిగా అందరూ, దేవుని దర్శనాలు మీరు చూచేవారిగా మార్చబడుదురుగాక. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని మీ హృదయంలో నాటబడునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు సర్వ సృష్టికి ఆయన ఆధారుడు. ఆయన గాలిని, సముద్రాన్ని ఆపగలిగాడు, సముద్రాన్ని వేరు చేయగలిగాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించి వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తుంటే, వెళుతూ ఉన్న మార్గంలో ఇశ్రాయేలు ప్రజలకు కొంచెం ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆయన పెట్టిన ఆహారం ఏంటో తెలుసా? మనుషులు పండించే పంట కాదు, వరి, గోధుమ, మొక్కజొన్న, ఈ వీటిని కాదు, పరలోక ధాన్యాన్ని, పరలోకపు ఆహారాన్ని ప్రజలకు పెట్టాడు. ఏంటి ఆహారం? అందరు చెప్పండి.
మొన్న అంటేనేమో పాము తినేది, మన్న దేవదూతలు తినే ఆహారం. ఆ దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకి పరలోకం నుంచి కురిపించి పెడుతుంటే దేవదూతలు ఒక మాట చెప్పాడంట, దేవదూతలారా ఇదిగో భూమి మీద నా ప్రజలు ఉన్నారు, వాళ్ళకి మీరు తినే ఆహారాన్ని ఇదిగో రోజుకి ఇంత తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టండి అని అంటే, సరే ప్రభువా, ఎంత తీసుకుని వెళ్ళాలయ్యా? ఇదిగో రోజుకి ఇన్ని లక్షల మందికి ఆహారం తీసుకుని వెళ్ళాలి. సరే ప్రభువా, ఎన్ని రోజులయ్యా? ఎన్ని రోజులు అవసరంలా, ఒక ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు తీసుకెళ్ళండి చాలు అని అన్నాడు. అంతే. 40 సంవత్సరాలా మేము ఎక్కడ మోసుకెళ్తామయ్యా? 40 సంవత్సరాలు వాళ్ళకి ఆహారం మేము ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టగలమయ్యా అని ఒక్క మాట కూడా అనలా. 40 సంవత్సరాలు ఆకాశం నుంచి పడిన మన్నా అనే ఆహారం, దేవదూతలు తినే ఆహారాన్ని తింటూ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకోవాలి? మనం ఎవరో సామాన్య ప్రజలం కదా, మనం ఎవరో మామూలు వాళ్ళం కదా, మనకు దేవుని దూతలు తినే ఆహారాన్ని ప్రభు పెట్టాడే అని సంతోషించాలి, సంబరపడాలి. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ ఆహారం ఏంటయ్యా? కొన్ని రోజులు తిన్నారు, రుచి పసి లేని ఆహారం, ఇదేం తింటాం మేము? మాకు మాంసం కావాలి. ఏం కావాలంటండి? గట్టిగా చెప్పండి. రోజు నెలల బల్లారాధనకి పచ్చడి సాంబారేనా? మాంసం కావాలి అని అనుకోవచ్చుగా. ప్రతిరోజు ఇదే ఆహారమా? పచ్చడి సాంబారేనా? వాళ్ళు కూడా అట్టగా అనుకుంటున్నారు, ఈ మన్నానేనా? ఇదేం ఆహారం అయ్యా? ఇదేం ఆహారం? రుచి పసి లేదు అన్నట్టుగా అనుకొని మాకు మాంసం కావాలంటున్నారు. ఒకసారి ఆ మాట చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటే చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూడండి ఆ మాటలు. ఆయన ఏం చేశాడు అక్కడ మనకు కనబడుతుంది. కొద్దిసేపు 10 నిమిషాలు ముగించేస్తాను. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికును మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎంత మాటలు మాట్లాడుతున్నారండి. మోషే అహరోనుల మీద సణుగుతున్నారు. దేవుని మీద సనగొచ్చుగా. మోషే అహరోనుల మీద సనిగ అంటున్నారు, అయ్యా మేము ఐగుప్తు దేశంలో ఎలాంటి ఆహారం తిన్నాం తెలుసా? మాంసం కొండల దగ్గర వండుకొని మేము తిని సమృద్ధిగా సంతృప్తిగా ఉన్నప్పుడు ఎలా చావలేదు, ఇప్పుడు వచ్చి ఈ అరణ్యలు ఎందుకు చావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. రోజు ఇదే ఆహారమా? కొంచెం ముందు కూడా చదవండి. నేను ఆకాశం నుంచి మీ కొరకు ఒక ఆహారాన్ని కురిపిస్తాను. ఎనిమిదో వచనం చదువుదాం. సణుగులు యెహోవా వినుచున్నాడు. ఏ సణుగులు? ఆహారం లేదు, ఆహారం. ఇప్పుడు 7వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూడబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెహోవా మహిమను మీరు చూడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. యెహోవా మహిమను మీరు చూడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఏ మహిమ?
అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సణుగుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఈ ఆహారమేనా? ఎప్పుడు ఈ రుచి పసి లేని ఆహారం మన్నానేనా? మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. ఇదే గోల. దేవుడు ఇచ్చాడు కదా, పండించే పని లేదు, దుక్కు దున్నే పని లేదు, నీరు పెట్టే పని లేదు, నాట్లేసే పని లేదు, కోసే పని లేదు, వాటిని పెంచే పని లేదు, వాటిని కూర్చుకునే పని లేదు, వాటిని దొల్లగొట్టుకునే పని లేదు. ఏ పని లేకుండా ఏ పూటకు ఆ పూట వారికి సమృద్ధి అయిన ఆహారం పెడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఎప్పుడు ఈ ఆహారమేనా? రుచి పసి లేని ఆహారం. ఎప్పుడు ఈ ఆహారమేనా? మాకు తిని తిని బోరు కొడుతుంది, మాకు తిని తిని విసుగొచ్చేస్తుంది. వాళ్ళు అంటూ ఉంటుంటే యెహోవా వారి సణుగులు విన్నాడు. మోషే అహరోనుల మీద సణుగుతున్న సణుగులు విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు విన్నాడు. వెంటనే అంటాడు, ఇదిగో నేను రేపు ఉదయం మీ కొరకు మాంసమును సిద్ధపరచబోతున్నా అని చెప్పి ఆ తర్వాత వచ్చిన చదవండి. వారేమన్నా తెలుసా? సేవకులు మోషే అహరోనులు, అయ్యా మీ సణుగులు సనగటానికి మీ నాట మేమే పాటి వారం, న్యాయం తీర్చేవాడు ఆయన, ఆహారం పెట్టేవాడు ఆయన, నీరు ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, మీకు ఆయుష్నిచ్చినవాడు ఆయన, మేమే పాటి వారం అని వాళ్ళు అంటూ ఏమన్నారు చూడండి. ఇప్పుడు 13 వచ్చిన చదవండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వల్ల సన్నని కణములు ఇక్కడ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనడానికి కారణం మీకు చూపిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాల. ఐగుప్తు దేశం నుంచి నడిపించాడు, ఎర్ర సముద్రం ఎదురొస్తే పాయలు చేశాడు, 6 నెలల మీద ప్రజలు నడిపించాడు. ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రంలో కూడా మేము కూడా అలాగే వెళదాం అనుకుని బయలుదేరితే ఆ ఫరో సైన్యం ఎర్ర సముద్రం మునిగిపోయారు. ఫరో రథాలు, ఫరో గుర్రాలు, ఫరో సైన్యం ఎర్ర సముద్రం మునిగి చచ్చి శవాలై తేలారు. ఇన్ని కార్యాలు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని గ్రహించలేకపోయారు. ఇది నేను చెప్పేది మీకు. దేవుడు ఎన్ని మేలులు చేశాడు మీ కుటుంబాల్లో, దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడు మీ ఇంట్లో, ఎంతగా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయినా దేవుని శక్తిని గ్రహించగలుగుతున్నారా? దేవుని మనస్సును గ్రహించగలుగుతున్నారా? దేవుని ఆలోచనను గ్రహించగలుగుతున్నారా? ఇశ్రాయేలు ప్రజలు వారికి ఆహారం ఇచ్చిన దేవుని మర్చిపోయారు. ఆకాశం నుంచి దేవుని దూతలు తినే ఆహారాన్ని పెడితే ఆ ఆహారాన్ని తిన్నారు తిన్నారు తిన్నారు, పోగు చేసుకున్నారు. కొంతమంది ఎక్కువగా దాచుకుందామని చెప్పి కూడా పెట్టుకున్నారు. తెల్లారిసరికి పురుగు పట్టిపోయింది. ఈ రోజున దేవుడిచ్చిన ఆశీర్వాదం మీరు అనుభవించాలి, దేవుడిచ్చిన ఆరోగ్యం మీరు పొందుకోవాలి, దేవుడిచ్చిన అభిషేకం చేత మీరు నింపబడాలి. దేవుని మీద సణుగే వారిగా ఉండకూడదు. నాకేం చేశాడండి దేవుడు, నాకేం ఇచ్చాడండి దేవుడు, అసలు నన్ను పట్టించుకోవట్లేదండి దేవుడు అని ఎన్నోసార్లు పక్కకు వెళ్ళిపోతున్న పరిస్థితులు. దేవుడు ఆశ్చర్యమైన బాహు నీ కొరకు చాపి ఉంచాడు. ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషించినట్లుగా నిన్ను, నన్ను, కుటుంబాన్ని, పరిచయాన్ని పోషిస్తున్నాడు. అది మనం గుర్తించాలి, అది మనం గ్రహించాలి, అది మనం ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్తుతించాలి. అలా కాకుండా నాకేం చేయలేదండి, అసలు నన్ను మర్చిపోయాడు అనుకొని మనం ఉంటే సణుగులు వింటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు సణుగులు విని వెంటనే ఆయన అంటాడు, ఇదిగో పూరేళ్ళు కావాలంటే వాళ్ళకి పూరేళ్ళు కురిపించండి అంటే ఆకాశం నుంచి పూరేళ్ళు వచ్చి కప్పితే ఎంత దూరం అవి ఉన్నాయో అంత దూరం ఉన్నాయి. అక్కడ లెక్క కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మీకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ అలా వచ్చినటువంటి ఆ పూరేళ్ళని వాళ్ళు అసలు కరువులో ఉన్న వాళ్ళు తిన్నారంట. ఒక్కొక్కరు తింటూ ఉంటే పంట సందులో ఇరుక్కుపోయింది. ఒక్కొక్కరు తింటూ ఉంటే ఇక ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. వాళ్ళని చూసిన దేవుడు ఒక్కసారిగా వాళ్ళ మీద తెగులు రప్పించాడు. నా ప్రజలు తిండిబోతులుగా మారిపోయారా? నా ప్రజలు తిరుగుబోతులుగా విగ్రహారాధికులుగా మారిపోయారా? నా ప్రజలు నా మీద వ్యతిరేకంగా మాట్లాడేవారిగా మారిపోయారా అని దేవుని తెగులు బయలుదేరితే
మోషే అహరోను సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది. ఇదిగో ఈ ప్రజలు పాపం చేశారయ్యా క్షమించండి అని చెప్పి మోషే కాళ్ళమే పడతాడు. మోషే ఎంతసేపు దేవుని కాళ్ళమే పడతాడు, అయ్యా నీ ప్రజలను క్షమించు, తెలుసో తెలియకో అన్నారు, తెలుసో తెలియకో చేశాడు. ఎన్నిసార్లు మోషే అడ్డుపడ్డాడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడో దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కసారి అడ్లే, నేను వాళ్ళ నామరూపం లేకుండా చేసేసి నీలోంచి మరొక సమూహాన్ని పుట్టిస్తానన్న అన్నాడు. అప్పుడు మోషే ఏమనుకో తెలుసా, వాళ్ళందరూ చంపే ప్రభువా నా మీద తిరగబడ్డారు, వాళ్ళందరిని చంపే ప్రభువా నాకు వ్యతిరేకంగా లేచారు అని అనాలి. కానీ మోషే ఏమని తెలుసా, అయ్యా వాళ్ళు చేసిన పాపం కానీ వాళ్ళు చేసిన దోషం నేను చేశాను అనుకో అయ్యా, వాళ్ళు చేసిన అపరాధం నేను చేశాను అనుకో అయ్యా, వాళ్ళని క్షమించు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా శిక్షిద్దాం అనుకుంటున్నావా, వాళ్ళని శిక్షించొద్దు, అవసరమైతే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచేయి అని మోషే ఆయన కాళ్ళ మీద పడబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు భరించాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సహించాడు. ఈ రోజున ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మనకు మేలు చేయడానికి, మనకి ఆరోగ్యం ఇవ్వడానికి, నడిపించడానికి, ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో అబ్రాముతో దేవుడు మాట్లాడాడు సర్వశక్తి కలిగిన దేవుడు అని. గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు పరాక్రమశాలివని. ఇక్కడ మనం చూసినట్టు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన కనపరుచుకుంటున్నాడు, నేను చూచుచున్న దేవుడనని. వారి ఆకలిని చూశాడు, వారి ఆర్తనాదాలను చూశాడు, వాళ్ళ బాధను చూశాడు, వారి బలహీనతను చూశాడు. వాళ్ళని మోసుకుంటూ ఆయన రెక్కల మీద మోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు దేవునికి అవిధేయులుగా మనం తిరుగులాడుతున్నాం. ఒక్క క్షణం ఈ మాటలు విన్న తర్వాత అయినా దేవునిలో మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆత్మదేవుని కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. దేవుని శక్తి మనకు తెలియనప్పుడు లెక్కలేసుకుంటాం. ఈ మోషే ఏమన్నా తెలుసా, అయ్యా ఎన్ని లక్షల మందికి మాంసం అంటే ఎన్ని కిలోలు కావాలో తెలుసా, ఎన్ని కోళ్ళు తెగాలో తెలుసా, ఎంతమంది పనులు నరకాలో తెలుసా అన్నట్లు మాట్లాడాడు. ఒక్క మాట మీకు చెప్పనా, దేవుని శక్తి తెలియనప్పుడు మనం లెక్కలు వేసుకుంటాం. మోషే కూడా అలాగే వేసుకున్నాడు. కానీ అక్కడ మీరు చూస్తే దేవుని శక్తి చేత వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా పూరేళ్లతో కప్పబడిపోయింది. ఎక్కడి నుంచో వ్యాన్లో నుంచి తీసుకురాలా, ఆకాశం నుంచి పూరేళ్ళు ఎగురుకుంటూ వచ్చి అక్కడ పడ్డాయి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితాల్లో ఏ అవసరత కోసం ఎదురు చూస్తున్నారు, ఏ పని అవ్వలేదని చెప్పి దేవుని సణుగుతున్నారు, దేవుడు ఏ కార్యం చేయలేదని చెప్పి ఆయన గురించి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, దేవుడు నాకేం చేశాడులేండి అని. ఇదిగో మీకోసం ఆకాశం తెరవబడబోతుంది, మీకోసం పూరేళ్ళు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. పూరేళ్ళు అంటే ఏదో కౌసుపెట్టలు వచ్చి పడతాయని అనుకోకండి. మీ అవసరతలు దేవుడు తీర్చే ద్వారం తెరవబోతున్నాడు. మీ అక్కర్లు తీర్చబడే కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో మీకు మాట వినబడుతుంది. ఈ మాట దేవుడు మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. ఏ అవసరంతో ఇక్కడికి వచ్చారో, ఏ అక్కర తీర్చబడాలని ఇక్కడ ప్రార్థన చేసుకున్నారో, మీరు తిరిగి వెళుతుండగానే మీ కొరకు ఆకాశం తెరవబడునుగాక. మీ అక్కర్లు తీర్చగలిగిన, మీ అవసరతలు తీర్చగలిగిన, మీ కొరకు సమస్తం సమకూర్చగలిగిన దేవుని బాహు మీ కొరకు చాపబడునుగాక. ఒక వ్యక్తి దైవ కార్యాలకు లెక్క వేస్తున్నాడంటే దేవుని శక్తిని ఎరగనప్పుడు లెక్కేస్తుంటాడు. ఒక మాట మీకు చెప్పనా, టైం అయిపోయింది, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాగేనంట ఒక చోట ఒక మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అంటున్నాడంట, ఆయన లెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే సేవ చేస్తూ మాస్టర్గా చేస్తున్నాడు. చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన రోజు చెప్పే అంశం ఏంటంటే 5 రొట్టెలు అనేటువంటి అంశం. 5 రొట్టెలు ఇన్ని వేల మంది తిన్నారు. ఇది మనందరూ తెలిసిన చరిత్రేగా. 5 రొట్టెలు ఎన్ని వేల మంది తిన్నారు అని మనల్ని అడిగా అనుకోండి, పురుషులు ఎంతమంది చెప్పండి, చెప్పండి. 5,000 మంది పురుషులు, స్త్రీలని పిల్లలని లెక్కేలా. అయినా అంతమంది తినగా, ఒక మాట చెప్పండి, పురుషులు ఎక్కువ మంది ఉంటారా, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా? ఒక చోట మందిరానికి వచ్చినప్పుడు కానీ, ప్రార్థనకు వెళ్ళినప్పుడు కానీ, సభలకు వెళ్ళినప్పుడు కానీ స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎలా పిల్లలు ఎక్కువ ఉంటారు? ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఒక తల్లి, తర్వాత ఒక తల్లికి 2 పిల్లలు, అలా పిల్లలు స్త్రీలు ఎక్కువ ఉంటారు. పురుషులు 1 2 తక్కువగా అలా ఉంటుంటారు. కానీ ఇక్కడ ఇదంతా జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడంటే, లెక్కల మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చి 5 రొట్టెలు ఆయన్ని వేల మంది తిన్నారంటే అసలు రొట్టె ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి రొట్టె? ఎంత ఉంటుంది? చిన్నపిల్లడి దగ్గర రొట్టె ఎంత ఉంది? మన ఇంట్లో మనం రొట్టెలు ఎంత వేసుకుంటాం? అట్లు
ఒక ఇల్లంతా అట్టేస్తావా? ఎంత ఉంటుందండి? పోనీ అరిసే ఎంత ఉంటుంది? సరే, ఆ అరిచే ఉన్నటువంటి రొట్టిని ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు, వడ్డించాడని చెప్తే బాగుండేది. ఆయన ఏమన్నాడు తెలుసా లెక్కల మాస్టర్ గారు? ఒక్క రొట్టె ఇన్ని వేల మంది పంచారంటే రొట్టె సైజు ఎంత, ఆ రొట్టె ఎంత ఉంటుంది అని ఆయన అన్నాడంట. ఇదిగో వినండి నా ప్రజలారా, యేసు ప్రభుల వారు పంచిన రొట్టె సైజు ఇల్లంత ఉంటుంది అన్నాడంట. ఇంతలో ఒక ఆమెకి కోపం వచ్చి, ముసలావిడ ఆ మూల కూర్చున్న లేచిందంట. అయ్యో, ఆ రొట్టె ఇల్లంత ఉంటే పెనం ఎంత ఉండాలి అనందంట. రొట్టె ఇల్లంత ఉంటే పెనం ఎంత ఉండాలండి? ఆలోచించండి మీరు. ఈ రోజున ఆయన ఎంతసేపు లెక్కలో రొట్టె ఇల్లంత ఉంటే 5,000 మంది పంచవచ్చు అని లెక్కేశాడు. కానీ వెంటనే దైవ జ్ఞానం కలిగినటువంటి మనిషి లేచి ఏమందో తెలుసా? పాస్టర్ గారు, అయ్యా మాస్టర్ గారు, రొట్టె ఇల్లంతుంటే మరి పెనం ఎంత ఉండాలి, దానిని చేయడానికి స్థలం ఎంత ఉండాలి, అసలు పిండి పిసకడానికి పిండి ఎంత ఉండాలి, ఇవన్నీ లెక్కలు చెప్పింది. ఈ రోజున ఒక్క మాట మీకు చెప్తున్నా, దైవ కార్యాలు గుర్తించిన వారు లెక్కలు వేసుకుంటారు. దైవ కార్యాలు గుర్తించేవారు ప్రభు మీద ఆనుకుంటారు. గట్టిగా మేము చెప్పండి. ఈ రోజున మన ఇంట్లో ఏ కార్యం జరగాలన్నా మనం లెక్కలు వేసుకుంటుంటాం. అయ్యో ఇంత కావాలి, అంత కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఏం అవసరంలా ప్రభు మీద ఆనుకోండి. ప్రభువే మీ కొరతలు తీర్చబోతున్నాడు. ప్రభువే మీ అక్కర్లు తీర్చబోతున్నాడు. ప్రభువే సమస్తాన్ని మీకు జరిగించబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక్క మాట, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సమస్తము చేయగలడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ మాట చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో సమస్తమును చేయగలిగిన వాడు. ప్రతిరోజు ఈ మాట మీరు లేవగానే పలకండి. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు చేసే ప్రతి కష్టార్జితంలో దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన ఇందుగలడు అందులేడని కాడు, ఎందు వెదికినా ఆయన ఉంటాడు. ఆయన నీ పక్షాన ఉంటాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా కార్యాలు ప్రారంభించునుగాక. మనం దైవ కార్యాలను గుర్తించాలి. ఈ మాటలు వింటున్న మనం సంశయిస్తున్నామో, దేవుని కార్యాన్ని అనుమానిస్తున్నామో, ఒకవేళ ఇంతవరకు ఉంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక్క మాట చూడండి, 23వ వచనం. త్వరగా. సర్వశక్తి కలిగిన దేవుడు మనకి కార్యాలు చెయ్యాలనుకుంటే ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే, నమ్ము ప్రతివానికి విశ్వసించు ప్రతివానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో నమ్ముట మీ వలనైతే మీకు కార్యాలు చేయడం దేవునికి సాధ్యం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నుంచి నమ్మాలి. ఏమి నమ్ముతాంలేండి, ఎప్పటి నుంచో నమ్మి అలసిపోయాం. మనుషులు నమ్మి మోసపోయాం. వాళ్ళేదో ఇస్తారు, వీళ్ళేదో తెస్తారని చెప్పి నమ్మి విసిగిపోయాం అని అనుకుంటున్నాం. మనుషులు నమ్మడం కాదండి, మహిమ కలిగిన దేవుని నమ్మితే ఆయన మనకు సమస్తమును సాధ్యపరచబోతున్నాడు, సమస్తమును జరిగించబోతున్నాడు. ఊహించని కార్యములు మీ కొరకు ప్రభు సిద్ధపరచునుగాక. ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు. గడిచిన వారం వింటూ వచ్చాం, అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని. గడిచిన వారం మనం వింటూ వచ్చాం, ఇదిగో మనము మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు అనేటువంటి మాట వింటూ వచ్చాం. ఈరోజు మనం ఏంటో తెలుసా? నీవు పరాక్రమశాలివి. ఆమేన్ చెప్పండి. నీవు దేవుని సందులో విశ్వసించగలిగితే, నమ్మగలిగితే ఆకాశం నుంచి నీ కొరకు పూరేళ్ళైనా కురిపిస్తాడు. ఆకాశం నుంచి నీ కొరకు మన్నానైనా కురిపిస్తాడు. నిన్ను దాటించడానికి ఎర్ర సముద్రానైనా పాయలు చేస్తాడు. తడిగా ఉన్న ఆ నేలను ఆరిన నేలగానైనా మారుస్తాడు. ఇవన్నీ మాటలేలే, ఇవన్నీ చెప్పుకునేవేలే, ఇవన్నీ వినేవేలే అని అనుకుంటే ఏ కార్యం చూడలేం. విశ్వసించడం నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, విశ్వసించిన నమ్మిన ప్రతివానికి సమస్తము సాధ్యమే. 5 రొట్టెలు 5,000 మందికి ఎలా పంచుంటాడు అని లెక్కలు కాదు. 5 రొట్టెలైనా సరే 1,000 మంది తిన్నారు. మీరు చూడండి, తర్వాత 12 గంపలు మిగిలాయి. ఆమేన్ చెప్పండి. ఒక్క మాట చెప్పనా చివరిగా, మీరు విశ్వసించగలిగితే, మీరు సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్మగలిగితే, మీరు ఎంత కష్టపడినా ఆ కష్టాజితం, మీరు ఎంత తిన్నా మీ ఇంట్లో ఇంకా గంపలు మిగిలిండే కార్యాలు ప్రభు జరిగించునుగాక.
వారు తిన్నారు, 12 గంపలు మిగిలాయి, విశ్వసించారు. మీరు విశ్వసించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. మీ ఇంట్లో మీ కష్టార్జితం మీరు ఎంత తింటున్నా సరే ఇంకా మిగిలి ఉండే ఆశీర్వాదం ప్రభు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ కష్టార్జితం మీరు ఎంతైనా తినండి, ఎంత తిన్నా సరే అయిపోయింది అనే మాట రాదు, లేదు అనే మాట రాదు. సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆ కార్యం మీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. రేపు వచ్చేవారు ఒక మాట విందాం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుని చూడండి. కీర్తన 91 కీర్తన 1 వచనం. త్వరగా ఆ మాట చదవని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమిస్తాడు. మహోన్నతుని చాటున నివసించేవాడు ఒక్కడు, ఎవరైనా సరే వారు సర్వశక్తిని నీడన విశ్రమించబోతున్నారు. రేపు వచ్చేవారు ఇంకా సర్వశక్తుడి దేవుడు చేసే కార్యాలు మనం విందాం. ఒకసారి అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నాతో మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు మాట్లాడారు ప్రభు అంటూ ఇప్పుడు మీరు మాట్లాడండి. సర్వశక్తి కలిగిన దేవుడు మీ పట్ల కార్యాలను చేయాలి. సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని దర్శించాలి. సర్వశక్తి కలిగిన దేవుడు మీ ఇంట్లో ఆశ్చర్యమైన అద్భుతాలు జరిగించాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీ కొరకు చేసే మహత్ కార్యాలు మీరు కన్నులారా చూడగలిగిన వారిగా మార్చబడాలి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా నా జీవితంలో నీవు సర్వశక్తి కలిగిన దేవునిగా మా పక్షాన ఉన్నావయ్యా. అబ్రామును పిలిచావు, నేనే సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమని సెలవిచ్చావు. ఎలీషా ద్వారా పనివానితో మాట్లాడుతున్నావు. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులని ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా. పరాక్రమశాలిగా మమ్మల్ని మార్చుతున్నానని. ఇంతవరకు సొమ్మసిల్లిపోయాం, కలవరపడిపోయాం. నా పక్షాన్ని ఎవరు లేరే, నన్ను పట్టించుకున్నారు ఎవరు లేరే అని చెప్పి దిగులు పడుతున్నాం. ఎందుకని నా పరిస్థితి ఎలా మార్చబడిపోతుందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నాం. ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని నీ సన్నిధిలో మేము నిందారహితులుగా నడిపించబడితే మా పక్షాన మీరు ఉంటారని సెలవిచ్చారు. అవును ప్రభువా, మీరు మా పక్షాన ఉండబట్టి మేము అన్ని విషయాల్లో జయించి అడుగులు ముందుకు వేయగలుగుతున్నాం. ఎన్ని బలహీనతలు, ఎన్ని సమస్యలు వస్తున్నా వాటిని తట్టుకొని మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు మాతో ఉండండి అయ్యా. సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు మా పక్షాన్ని నిలవండి అయ్యా అని ఒక్క క్షణం ఎవరికొరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు, నీ అవసరత తీరుస్తాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే పూరేళ్లను కురిపిస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు. ఏ ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో, ఏ అప్పుల సమస్యల్లో విసిగి వేసారిపోతున్నారో ఒక్క క్షణం సర్వశక్తి కలిగిన దేవుడి మీద ఆధారపడండి. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు కలిగినటువంటి ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. నీ బిడ్డల జీవితంలో దేవుడి కార్యాలు చేయాలని, సర్వశక్తి కలిగిన దేవుడిగా ప్రభు ద్వారాలు తెరవాలి. సర్వశక్తి కలిగిన దేవుడు కార్యాలు జరిగించాలి. ఒక క్షణం చేసుకోండి. మన్నాను కురిపించాలి, మహిమ కలిగిన కార్యాలు చేయాలి. నీ ఇంట్లో సమృద్ధి, నీ కుటుంబంలో సమృద్ధి, నీ వ్యక్తిగత జీవితం అభివృద్ధి కలిగేటట్లుగా ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. మీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. వేళ కట్టలేని నీ కృప, విడదీయాలని నీ ప్రేమ, ఎంతవరకు కూడా కాచి కాపాడిన నీ సన్నిధి అయ్యా. ఇదిగో ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట సర్వశక్తి కలిగిన దేవుడిగా మీరు మాతో ఉంటే ఆకాశం నుంచి మన్నా, బండలో నుంచి నీరు, పూరేళ్ళు కురిపించగలిగిన దేవుడు నాయన. అవసరత తీర్చగలిగిన దేవుడవు. 5 రొట్టెలైనా
వేల మందికి పంచగా సమృద్ధిని దయచేసే దేవుడవు. అటు సమృద్ధి ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి కార్యాలు చేసి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ, ఇంతవరకు మీరు తోడై కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది నా ఆరాధనలో పాలువంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ వారమంతా వారి ప్రయాణాల్లో, మార్గాల్లో, రహదారులలో నీ రక్తప్రోక్షణ ఉంచండి. చేసే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, చేతి పని, కూలి పని, ప్రతి వాటిని దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దయచేయండి. మేలు చేసి మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుని, ఎవరు బలహీనులుగా ఉన్నా, రోగులుగా ఉన్నా స్వస్థపరచండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి. మరొక్కసారి హాస్పిటల్ బెడ్ల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేయమని కోరుకుని ప్రతి ఒక్కరి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దినాన్ని నీ సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాలు, సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరి కుటుంబాలు పేరు పేరున ఆశీర్వదించి దీవించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న శ్రేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు పేరు పేరున మీ అందరిని దీవించును గాక.